శాంతి. ఈరోజు 21/26 జనవరి 20వ తేదీ. బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, అనంతమైన తండ్రిని స్మృతి చేయడం అనేది గుప్తమైన విషయము. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. యాద్ సే యాద్ మిల్తీ హై. ఎవరైతే స్మృతి చేయరో వారిని తండ్రి కూడా ఎలా స్మృతి చేయగలరు? అనంతమైన తండ్రిని స్మృతి చేయడం అనేది గుప్తమైన విషయము. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎవరైతే స్మృతి చేయరో వారిని తండ్రి కూడా ఎలా స్మృతి చేయగలరు? ఈరోజు ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు మొత్తం కల్పమంతటిలోనూ చదివింపబడని ఏ చదువును చదువుతారు? ఇదే చదువు? జవాబు: జీవిస్తూనే శరీరం నుండి అతీతంగా అనగా మృతులుగా అయ్యే చదువును ఇప్పుడే చదువుతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కర్మ అతీతంగా అవ్వాలి. ఎప్పటి వరకైతే శరీరంలో ఉంటారో అప్పటి వరకు కర్మలు చేయవలసిందే. ఎప్పుడైతే శరీరం ఉండదో అప్పుడే మనస్సు కూడా శాంతమవుతుంది. కావున మనస్సును జయిస్తే జగత్తును జయించిన వారిగా అవుతాము అని భావించటం కాదు. మాయను జయిస్తేనే జగజ్జీతులుగా అవుతారు. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎందుకంటే అవివేకులకే అర్థం చేయించబడుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి యగు ఉన్నతోన్నతుడైన భగవంతుడు వస్తారు. వారు ఎవరిని చదివిస్తారు? తప్పకుండా ఎవరైతే చాలా చాలా పూర్తి అవివేకులుగా ఉంటారో వారినే చదివిస్తారు. కావుననే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. విపరీత బుద్ధి కలవారిగా ఎలా అయ్యారు? 84 లక్షల యోనులు అని వ్రాయబడి ఉన్నాయి కదా. కావున తండ్రిని కూడా 84 లక్షల జన్మల్లోకి తీసుకువచ్చారు. పరమాత్మ కుక్క, పిల్లి, జీవజంతువులు అన్నింటిలోనూ ఉంటారు అని అనేస్తారు. ఈ రెండవ పాయింట్ను ఇవ్వవలసి ఉంటుంది అని పిల్లలకు అర్థం చేయించబడుతుంది. ఎవరైనా కొత్తవారు వస్తే మొట్టమొదట వారికి హద్దు మరియు బేహద్దు తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. వారు అనంతమైన పెద్ద తండ్రి మరియు వీరు హద్దులోని చిన్న తండ్రి. అనంతమైన తండ్రి అంటే అనంతమైన ఆత్మలకు తండ్రి. ఆ హద్దులోని తండ్రి జీవాత్మకు తండ్రి అవుతాడు. వీరైతే ఆత్మలందరికీ తండ్రి. ఈ జ్ఞానాన్ని కూడా అందరూ ఏకరసంగా ధారణ చేయలేరు. కొందరు 1% ధారణ చేస్తే మరికొందరు 95% ధారణ చేస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. సూర్యవంశీ రాజ్య కుటుంబం ఉంటుంది కదా. రాజు, రాణి మరియు ప్రజలు ఉంటారు. ఇది బుద్ధిలోకి వస్తుంది కదా. ప్రజల్లో కూడా అనేక రకాలైన వారు ఉంటారు. ప్రజలు అనగా ప్రజలు. ఇది చదువు. తమ బుద్ధి అనుసారంగా ప్రతి ఒక్కరూ అర్థం చేయిస్తారు అని బాబా అర్థం చేయిస్తారు. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది. కల్పపూర్వం ఎవరు ఎంత చదువును ధారణ చేశారో అంతే ఇప్పుడు కూడా ధారణ చేస్తారు. చదువు ఎప్పుడు దాగి ఉండజాలదు. చదువు అనుసారంగానే పదవి లభిస్తుంది. ముందు ముందు పరీక్షలైతే తప్పకుండా జరుగుతాయి అని బాబా అర్థం చేయించారు. పరీక్షలు లేకుండా బదిలీ అవ్వలేరు. చివర్లో అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు కూడా మేము ఏ పదవికి అర్హులుగా ఉన్నాము అన్నది అర్థం చేసుకోగలరు. సిగ్గు వల్ల అందరితో పాటు చేతులెత్తేస్తారు. మేము అలా ఎలా అవ్వగలము అని హృదయాంతరంలో భావిస్తారు కూడా. అయినా కూడా చేతులెత్తేస్తారు. తెలుసుకొని కూడా చేతులు ఎత్తడాన్ని అజ్ఞానం అని అంటారు. ఎంతటి అజ్ఞానం ఉంది! తండ్రి వెంటనే అర్థం చేసుకుంటారు. దీనికన్నా ఆ విద్యార్థుల్లోనే తెలివి ఉంటుంది. నేను స్కాలర్షిప్ తీసుకునేందుకు అర్హుడిని కాను, నేను పాస్ అవ్వను అని వారు అర్థం చేసుకుంటారు. దీనికన్నా ఆ అజ్ఞానులే నయం. ఎందుకంటే వారు టీచర్ ఏదైతే చదివిస్తారో అందులో తాము ఎన్ని మార్కులు తీసుకుంటారో అర్థం చేసుకోగలరు. మేం పాస్ విత్ ఆనర్లుగా అవుతాము అని వారు అన్నారు. తద్వారా ఇక్కడ అంతటి బుద్ధి కూడా లేదని నిరూపింపబడుతుంది. దేహాభిమానం ఎంతో ఉంది. ఈ లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు వచ్చారు, కానీ నడవడిక చాలా బాగుండాలి. కొందరు వినాశకాలే విపరీత బుద్ధిగా ఉన్నారు. ఎందుకంటే నియమానుసారంగా తండ్రిపై ప్రీతి లేదు.
మరి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? వారు ఉన్నత పదవిని పొందలేరు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నదాని అర్థమేంటో తండ్రి కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. పిల్లలే పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే మరిక ఇతరులు ఏం అర్థం చేసుకుంటారు? తండ్రిని స్మృతి చేయడం గుప్తమైన విషయం, కానీ చదువు అయితే గుప్తమైంది కాదు. చదువులో నెంబర్ వారీగా ఉంటారు. అందరూ ఒకే విధంగా చదువుకోరు. ఇప్పుడు వీరంతా పసిపిల్లలుగా ఉన్నారు అని బాబా అర్థం చేసుకుంటారు. ఇటువంటి అనంతమైన తండ్రిని కూడా 4 నెలలు కూడా స్మృతి చేయరు. వీరు స్మృతి చేస్తున్నారు అని ఎలా తెలుస్తుంది? ఎవరికైనా ఫలానా వాళ్ళు నన్ను గుర్తు చేస్తున్నారని? బాబా అంటున్నారు, వారి ఉత్తరం వస్తే తెలుస్తుంది. ఈ టైంలో అయితే వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు ఫోన్లు చేస్తే అప్పుడు గుర్తుపెట్టుకున్నారని అనుకుంటాం కదా. ఆ ఉత్తరంలో మేము ఈ ఆత్మిక సేవను చేస్తున్నాము అన్న సేవా సమాచారం కూడా ఉండాలి. ప్రమాణం కావాలి కదా. ఎటువంటి దేహాభిమానులు ఉంటారంటే వారెప్పుడు స్మృతి చేయరు. అలాగే సేవా ప్రమాణాన్ని కూడా చూపించరు. బాబా ఫలానా వారు వచ్చారు, వారికి మేము ఇది అర్థం చేయించాము అని కొందరు సేవా సమాచారాన్ని వ్రాస్తారు. అప్పుడు బాబా ఈ పిల్లలు సజీవంగా ఉన్నారని, సేవా సమాచారాన్ని సరిగ్గా ఇస్తున్నారని భావిస్తారు. కొందరైతే 3-4 నెలలు కూడా ఉత్తరాలు వ్రాయరు. ఏ సమాచారము రాకపోతే మరణించారనో లేక రోగగ్రస్తులుగా అయ్యారనో భావిస్తారు. రోగగ్రస్తులుగా అయిన వారు వ్రాయలేరు. కొందరు మా ఆరోగ్యం బాగోలేదు కావున నేను ఉత్తరాలు వ్రాయలేదు అని కూడా వ్రాస్తారు. కొందరికైతే ఏ రోగము లేకపోయినా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వరు. దేహాభిమానం ఉంటుంది. మరి బాబా కూడా ఎవరిని స్మృతి చేస్తారు? స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది, కానీ దేహాభిమానం ఉంది. నన్ను సర్వవ్యాపిగా అనగా 84 లక్షల యోనుల కన్నా ఎక్కువ వాటిలో చూపించేశారు. మనుషులను రాతి బుద్ధి కలవారు అని అంటారని బాబా వచ్చి అర్థం చేయిస్తారు. భగవంతుడిని గూర్చి అయితే రాయి రప్పలు అన్నింటిలోనూ విరాజమానమై ఉన్నాడు అని అనేస్తారు. ఇది అనంతమైన గ్లానియే కదా. కావుననే బాబా నన్ను ఎంతగానో గ్లాని చేస్తారు అని అంటారు. ఇప్పుడు మీరు నెంబర్ వారీగా అర్థం చేసుకున్నారు. మీరు వచ్చినట్లయితే మేము మీపై బలిహారం అయిపోతాము, మిమ్మల్ని వారసునిగా చేసుకుంటాము అని భక్తి మార్గంలో మహిమ చేస్తారు. ఎవరైతే రాయి రప్పల్లో ఉన్నారు అని అంటారో వారేమైనా వారసులుగా చేసుకుంటారా? ఎంతగానో గ్లాని చేస్తారు. కావుననే యథాయథాహి ధర్మస్య అని బాబా అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రిని గురించి తెలుసు, కావున మీరు ఎంతగా మహిమ చేస్తారు. కొందరు మహిమ కాదు కదా, ఎప్పుడు తలుచుకొని 2 మాటలు కూడా ఉత్తరంలో వ్రాయరు. దేహాభిమానులుగా అయిపోతారు. ఇప్పుడు మాకు తండ్రి లభించారు, మా తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీరు భావిస్తారు. భగవాన్ వాచ అని ఉంది కదా, విశ్వరాజ్యం ప్రాప్తమయ్యేందుకు నేను రాజ్యోగాన్ని నేర్పిస్తాను. మనం విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నాము అన్న నష ఉన్నట్లయితే అపారమైన సంతోషం కలుగుతుంది. గీతను కూడా చదువుతారు, కానీ ఏదో ఒక సాధారణ పుస్తకాన్ని చదివినట్లుగా చదువుతారు. కృష్ణ భగవాను వాచ నేను రాజ్యోగాన్ని నేర్పిస్తాను అని చదువుతారు. అంతటి బుద్ధియోగము లేక సంతోషము వారికి ఉండదు. గీతను చదివే లేక వినిపించే వారిలో అంతటి సంతోషం ఉండదు. గీతను చదివి పూర్తి చేస్తారు, మళ్ళీ వ్యాపారంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అనంతమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇంకెవరి బుద్ధిలోకి భగవంతుడు చదివిస్తున్నారు అన్నది రాదు. ఎవరైనా వస్తే వారికి 2 తండ్రుల విషయాన్ని అర్థం చేయించాలి. భారతదేశం స్వర్గంగా ఉండేది కదా, ఇప్పుడు అది నరకంగా ఉంది అని తెలియచేయాలి. మేము సత్యుగంలోనూ ఉన్నాము మరియు కలియుగంలోనూ ఉన్నాము అని ఎవరూ అనలేరు. ఎవరికైతే దుఃఖం లభిస్తుందో వారు నరకంలో ఉంటారు, ఎవరికైతే సుఖం లభిస్తుందో వారు స్వర్గంలో ఉంటారు. దుఃఖితులైన మనుషులు నరకంలో ఉన్నారు. మేమైతే చాలా సుఖంలో ఉన్నాము, మహళ్ళు మొదలైనవన్నీ ఉన్నాయి అని చాలామంది అంటారు. బాహ్యమైన సుఖాలను ఎన్నో చూస్తారు కదా. సత్యుగ సుఖాలైతే ఇక్కడ ఉండజాలవని కూడా మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. స్వర్ణయుగాన్ని ఇనుపయుగము అన్నా, ఇనుపయుగాన్ని స్వర్ణయుగము అన్నా అర్థం ఒకటేనని భావించటం కాదు.
అలా భావించే వారిని కూడా అజ్ఞానులు అని అంటారు. మొట్టమొదట ఇద్దరు తండ్రుల విషయాన్ని అర్థం చేయించాలి. తండ్రియే తమ పరిచయాన్ని ఇస్తారు, అది ఇంకెవ్వరికీ తెలియదు. పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. ఆత్మ మరియు పరమాత్మల రూపం ఒకటేనని ఇప్పుడు మీరు చిత్రాల్లో చూపిస్తారు. వారు కూడా ఆత్మయే, కానీ వారిని పరమాత్మ అని అంటారు. తండ్రి కూర్చొని తాము ఎలా వస్తారో అర్థం చేయిస్తారు. ఆత్మలందరూ అక్కడ పరంధామంలో ఉంటారు. ఈ విషయాలను బయటివారు ఎవరూ అర్థం చేసుకోలేరు. భాష కూడా చాలా సహజమైంది. గీతలో శ్రీకృష్ణుని పేరును వ్రాసేశారు. కృష్ణుడు గీతను వినిపించడు. నన్నొక్కడినే స్మృతి చేయండి అని అతడందరికీ చెప్పలేడు. దేహధారుల స్మృతి ద్వారా పాపాలు అంతమవ్వవు. కృష్ణ భగవాను వాచ, దేహ సర్వ సంబంధాలను త్యజించి నన్నొక్కడినే స్మృతి చేయండి అని అన్నట్లు చెప్తారు. కానీ దేహ సంబంధాలు కృష్ణునికి కూడా ఉన్నాయి, మరియు అతడు చిన్నపిల్లవాడు కదా. ఇది కూడా ఎంత పెద్ద పొరపాటు. ఈ ఒక్క పొరపాటు కారణంగా ఎంత తేడా ఏర్పడుతుంది. పరమాత్మ సర్వవ్యాపి కాజాలడు. సర్వుల సద్గతి దాత అని వారిని గురించి అంటారు. వారు కూడా దుర్గతిని పొందుతారా? పరమాత్మ ఎప్పుడైనా దుర్గతిని పొందుతారా? ఇవన్నీ విచార్ సాగర్ మంథనం చేయవలసిన విషయాలు. ఇది సమయాన్ని వ్యర్థం చేసుకునే విషయం కాదు. మాకు ఖాళీ లేదు అని మనుషులు అంటారు. మీరు వచ్చి కోర్స్ తీసుకోండి అని అంటే మాకు ఖాళీ లేదు అని అంటారు. 2 రోజులు వస్తారు, ఆ తర్వాత మళ్ళీ 4 రోజులు వస్తారు. చదువుకోకపోతే ఈ లక్ష్మీనారాయణలా ఎలా అవ్వగలరు? మాయా ప్రభావం ఎంతగా ఉంది. ఏ క్షణము నిమిషమైతే గతిస్తుందో అది ఖచ్చితంగా మళ్ళీ పునరావృతమవుతుందని తండ్రి అర్థం చేయిస్తారు. లెక్కలేనన్ని సార్లు రిపీట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నారు. తండ్రి జనన మరణాల్లోకి రారు. పూర్తి జనన మరణాల్లోకి ఎవరు వస్తారో మరియు ఎవరు రారో పోల్చి చూడటం జరుగుతుంది. జనన మరణాల్లోకి రాని వారు ఒక్క తండ్రియే, మిగిలిన వారంతా వస్తారు. కావుననే చిత్రాలను కూడా చూపించారు. బ్రహ్మ మరియు విష్ణువు జనన మరణాల్లోకి వస్తారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా పాత్రలోకి వస్తూ ఉంటారు. ఇది అంతమవ్వజాలదు. ఈ చిత్రాలను అందరూ వచ్చి చూస్తారు మరియు అర్థం చేసుకుంటారు. ఇది అర్థం చేసుకోవాల్సిన చాలా సహజమైన విషయము. మేము బ్రాహ్మణులము, మళ్ళీ మేమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. మళ్ళీ తండ్రి వస్తే మేమే బ్రాహ్మణులుగా అయిపోతామని బుద్ధిలోకి రావాలి. ఇది స్మృతి చేసిన స్వదర్శన చక్రధారులుగా అయినట్టే. స్మృతి నిలవని వారు ఎందరో ఉన్నారు. బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. అలా దేవతలు అవ్వరు. చక్రం ఎలా తిరుగుతుంది అన్న ఈ జ్ఞానాన్ని పొందటం ద్వారా వారు ఈ దేవతలుగా అయ్యారు. నిజానికి మనుష్య మాతృలెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా పిలువబడేందుకు అర్హులు కారు. మనుష్యుల సృష్టియకు మృత్యు లోకమే వేరు. భారతవాసుల ఆచార వ్యవహారాలు వేరుగా ఉన్నట్లుగా అందరివి వేరువేరుగా ఉంటాయి. దేవతల ఆచార వ్యవహారాలు కూడా వేరుగా ఉంటాయి. మృత్యులోకపు మనుష్యుల ఆచార వ్యవహారాలు వేరు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. కావుననే అందరూ మేము పతితులము అని అంటారు. హే భగవంతుడా, పతిత ప్రపంచంలో ఉండే మమ్మల్ని అందరినీ పావనంగా తయారు చెయ్యి అని పిలుస్తారు. నేటికి 5000 సంవత్సరాల పూర్వం పావన ప్రపంచం ఉండేదని మీ బుద్ధిలో ఉంది. దానినే సత్యుగం అని పిలుస్తారు. త్రేతాయుగాన్ని అలా పిలవరు. అది ఫస్ట్ క్లాస్ అయిందని, ఇది సెకండ్ క్లాస్ అయిందని బాబా అర్థం చేయించారు. కావున ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చెయ్యాలి. తద్వారా ఎవరైనా వచ్చి వింటే ఆశ్చర్యపోవాలి. కొందరు అలా ఆశ్చర్యపోతారు, కానీ వారికి మళ్ళీ పురుషార్థం చేసేందుకు ఖాళీ ఉండదు. మళ్ళీ వింటారు. పవిత్రంగా తప్పకుండా ఉండాలి. మనుషులను పతితులుగా తయారు చేసేది కామ వికారమే. దాన్ని జయించడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు. కామ వికారాన్ని జయించి జగజ్జీతులుగా అవ్వండి అని బాబా తెలియచేశారు. మనుషులు అందుకు బదులుగా మనస్సును జయించి జగజ్జీతులుగా అవ్వండి అని అంటారు. కామ్ జీతే జగజ్జీత బదులు మన్ జీతే జగజ్జీత్ అని అనేశారు. మనస్సును వశం చేసుకోండి అని అంటారు. ఎప్పుడైతే శరీరం ఉండదో అప్పుడు మనస్సు శాంతమవుతుంది.
అంతేకాని మనసు ఎప్పుడూ నిస్సంకల్పంగా అవ్వదు. కర్మ చేసేందుకే దేహం లభిస్తుంది. మరి కర్మాతీత స్థితిలో ఎలా ఉండగలరు? మరణించిన వారిదే కర్మాతీత స్థితి అని అంటారు. జీవిస్తూనే మరణించి శరీరం నుండి అతీతంగా ఉండాలి. మీకు కూడా శరీరం నుండి అతీతంగా అయ్యే చదువును చదివిస్తారు. శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ పరంధామ నివాసి. ఆత్మ శరీరంలోకి వస్తే తనను మనిషి అని అంటారు. కర్మ చేసేందుకే శరీరం లభిస్తుంది. ఒక శరీరం వదిలిపోతుంది, మళ్ళీ ఇంకొక శరీరాన్ని కర్మ చేసేందుకు ఆత్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కర్మ చేయవలసిన అవసరం ఉండదో అప్పుడే శాంతి ఉంటుంది. మూలవతనంలో కర్మ ఉండదు. సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతుంది. తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి. దీన్నే జ్ఞానము అని అంటారు. ఈ కళ్ళు ఎప్పటి వరకైతే పతితంగా క్రిమినల్గా ఉంటాయో అప్పటి వరకు ఈ కళ్ళ ద్వారా పవిత్ర వస్తువును చూడలేరు. కావున జ్ఞానం అనే 3వ నేత్రం కావాలి. ఈ శరీరంలో ఈ కళ్ళ ద్వారా కృష్ణుని చూడలేరు. సాక్షాత్కారాన్ని పొందితే దాని ద్వారా ఏమీ లభించదు. అల్పకాలికంగా సంతోషం ఉంటుంది, కోరిక పూర్తవుతుంది. డ్రామాలో సాక్షాత్కారాలు కూడా రచింపబడి ఉన్నాయి. దీని ద్వారా ప్రాప్తి ఏమీ కలగదు. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నేను శరీరం నుండి అతీతమైన ఆత్మను అని భావిస్తూ జీవిస్తూనే ఈ శరీరంలో ఉంటూ కూడా మరణించినట్లుగా ఈ స్థితిని అభ్యాసం ద్వారా కర్మాతీత స్థితి తయారు చేసుకోవాలి. 2, సేవకు ప్రమాణం చూపాలి. దేహాభిమానాన్ని వదిలి మీ సత్యమైన సమాచారాన్ని ఇవ్వాలి. పాస్ విత్ ఆనర్గా అయ్యి పురుషార్థం చెయ్యాలి. ఈరోజు వరదానము, మాస్టర్ శాంతి సాగర భవ. తమ శాంత స్వరూప స్థితి ద్వారా శాంతి కిరణాలను వ్యాపింపచేసే మాస్టర్ శాంతి సాగర భవ. తమ శాంత స్వరూప స్థితి ద్వారా శాంతి కిరణాలను వ్యాపింపచేసే మాస్టర్ శాంతి సాగర భవ. వర్తమాన సమయంలోని విశ్వంలోని మెజారిటీ ఆత్మలకు అన్నింటికంటే ఎక్కువ అవసరమైంది సత్యమైన శాంతి. అశాంతికి చెందిన అనేక కారణాలు రోజురోజుకు ఎక్కువ అవుతూ ఉన్నాయి మరియు ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఒకవేళ స్వయం అశాంతిగా లేకపోయినప్పటికీ ఇతరుల అశాంతి వాయుమండలము వాతావరణము శాంత స్థితిలో కూర్చొనివ్వవు. అశాంతి ఒత్తిడి యొక్క అనుభవం ఎక్కువ అవుతుంది. అటువంటి సమయంలో మాస్టర్ శాంతి సాగర్లకు పిల్లలైన మీరు అశాంతి సంకల్పాలను మర్జ్ చేసి విశేషమైన శాంతి ప్రకంపనాలను వ్యాపింపచేయండి. స్లోగన్, తండ్రిలోని సర్వగుణాలను అనుభవం చేసుకునేందుకు సదా జ్ఞాన సూర్యుని సన్ముఖంలో ఉండండి. తండ్రిలోని సర్వగుణాలను అనుభవం చేసుకునేందుకు సదా జ్ఞాన సూర్యుని సమ్ముఖంలో ఉండండి. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. ఇప్పుడు సమయపు పొదుపు, సంకల్పాల పొదుపు, శక్తుల పొదుపును గురించిన ప్రణాళికను తయారు చేసుకుని బిందు రూపస్థితిని పెంచుకోండి. ఎంతగా బిందు రూపస్థితి ఉంటుందో అంతగా ఎటువంటి పాపాత్ముల ప్రభావం కానీ లేక చెడు సంస్కారాల ఫోర్స్ కానీ మీ పైన దాడి చేయవు. మీరు కూడా వాటి నుండి ముక్తులై ఉంటారు మరియు మీ యొక్క శక్తి రూపం వారిని కూడా ముక్తులుగా చేస్తుంది. అచ్చా, ఈరోజు అవ్యక్త మాసం యొక్క విశేష పురుషార్థంలో భాగంగా స్వమానము. నేను బ్రహ్మబాబా సమానంగా సర్వబంధనాలతో ముక్తుడను, జీవన్ముక్త ఆత్మను. ఈరోజు యోగాభ్యాసము, మే ఆత్మ शक्ति स्वरूप हूँ. बिंदु रूप स्थिति में स्थित होकर सर्व शक्तियों की किरणें चारों तरफ फैला रही हूँ. इस शक्तिशाली आभा मंडल में ईविल स्पिरिट, ईविल संस्कार वाली आत्माएं शीतल बन रही है. నేను ఆత్మను, శక్తి స్వరూపుణ్ణి.
బిందు రూప స్థితిలో స్థితమై సర్వశక్తుల యొక్క కిరణాలు నలువైపులా వ్యాపింపచేస్తున్నాను. ఈ శక్తిశాలి ప్రభామండలంలో అంటే ఈ ఆరాలో ఏదైతే ప్రకాశ మండలం ఉంటుందో దాని లోపల ఈవిల్ స్పిరిట్స్ కానీ ఈవిల్ సంస్కారం కానీ అంటే దుష్ట ఆత్మలు కానీ లేదు చెడు సంస్కారాలు ఉన్నటువంటి ఆత్మలు కానీ శీతలంగా అవుతూ ఉన్నాయి ఈ ప్రభామండలంలో అనే అభ్యాసం చేయాలి. ఈరోజు ధారణ సమయ్ సంకల్ప్ और शक्ति की बचत करके बिंदु रूप स्थिति के अभ्यास पर अटेंशन देना. సమయము సంకల్పాలు మరియు శక్తి యొక్క పొదుపు చేస్తూ బిందు రూప స్థితి యొక్క అభ్యాసం పైన అటెన్షన్ని ఉంచండి. సమయము సంకల్పాలు శక్తి యొక్క పొదుపు చేస్తూ బిందు రూప స్థితి యొక్క అభ్యాసం పైన అటెన్షన్ ఉంచండి. అచ్చా. ఓం శాంతి.